ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో అసలు కొలెస్ట్రాల్ ఎందుకు ఏర్పడుతుంది? మరి రీసెంట్ టైమ్స్‌లో అది ఎక్కువ ఏర్పడడానికి రీజన్స్ ఏంటి? అందులో టైప్స్ ఉంటాయా? ఎలా ఉంటాయండి? ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొలెస్ట్రాల్ గురించి అవగాహన ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ ఏంటి అనేది, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ అని చేస్తారు. ఆ లిపిడ్ ప్రొఫైల్ అనే దాంట్లో కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరైడ్ అనేది కూడా చేస్తారు. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇది మన పాలిట విలన్. ఇంకోటి కొలెస్ట్రాల్ ఉంది, అది కొలెస్ట్రాలే, అది మనకు మంచి చేస్తుంది. దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని, గుడ్ కొలెస్ట్రాల్ అని, మంచి కొలెస్ట్రాల్ అంటారు. కనుక మీరు మీ రిపోర్ట్ చూసుకునేటప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ వాల్యూ కూడా రిపోర్ట్లో పక్కనే బ్రాకెట్లో వేసి ఉంటుంది నార్మల్ అని. అది గనక పెరిగితే ఇక డేంజర్ బెల్ మోగుతున్నట్టే. హెచ్డిఎల్ పెరిగి ఉందంటే మీరు పుణ్యం చేసుకున్న వాళ్ళే. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుతుంది, మన అవయవాలను కాపాడుతుంది. ఈ కొలెస్ట్రాల్, ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నేను సన్నగా ఉంటానండి, అసలు నేను ఈ నెయ్యి తినను, నూనె తినను, అసలు నాన్ వెజిటేరియనే తినను, నా కర్మగాలి ఈ ఎల్డిఎల్ ఏంటి, ఈ ట్రైగ్లిజరైడ్ అని కొంతమంది బాధపడతారు. దానికి కారణం ఏంటంటే కొన్ని కుటుంబాలలో ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అనేది వంశపారంపర్యంగా జన్యుపరంగా వస్తుంది. అది మీరు చేసిన తప్పు కాదు, మీ ఆహారపు అలవాట్లు కాదు, మీ తండ్రికి ఉంది, మీ తాతకు ఉంది, అది మీకు వచ్చింది. ఇది కొంతమందికి ఉండే అవకాశం ఉంది కనుక అది మీరు గమనించాలి. ఇదే కాకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరుకి చెడు కొలెస్ట్రాల్కి లింక్ ఉంది. థైరాయిడ్ గ్రంథి అనేది మెడ ముందు బాగాన సీతాకోక చిలుకలా ఉంటుంది. మనకు కనపడదు ఆ సీతాకోక చిలుక, లోపల ఉంటుంది. నీకు థైరాయిడ్ ఉందయ్యా అంటే మెడ ఇట్లా తడుముకుంటాడు. ఏం లేదు కదండి, మీరు థైరాయిడ్ ఉందంటారు ఏంటంటే, థైరాయిడ్ అంటే మాకు కొన్ని లక్షణాలు కనపడతాయి శరీరంలో. లావుగా ఉంటాడు, తర్వాత చర్మం గరుగ్గా అయిపోద్ది, గొంతు బొంగురు పోతుంది, కొంచెం మెడ కొద్దిగా వాపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది. దేశంలో ప్రపంచంలో దొరికిన మందులన్నీ అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, ఒకటేంటి సిద్ధ అంటే అన్నీ వాడేసి ఉంటాడు. ఇన్ని వాడానండి నా మలబద్ధకం తగ్గట్లేదంటాడు. అట్లాంటి వాళ్ళు మీరు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు దీర్ఘకాలికంగా ఏ మందులకు తగ్గని మలబద్ధకం ఉంటుంది తెలుసుకోవాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.